హాయ్ అండి. హలో. నేను టాప్ గేర్ మోటార్ ఆర్‌సీఐ రోడ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సమ్మర్‌లో ఎక్కువగా కార్ ఇంజిన్‌లో కూలెంట్ లాస్ గురించి వివరిద్దాం అనుకుంటున్నానండి. చాలామంది కస్టమర్లు అవగాహన లేక తక్కువ బడ్జెట్‌లో అయిపోయే ఖర్చుని భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. కూలెంట్ లీకేజ్ అయితే లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకు డాష్‌బోర్డ్‌లో హీటింగ్ ఇండికేషన్ రావడము, ఏసీ రాకపోవడము, ఇంజిన్ పికప్ తగ్గిపోతుందండి. ఇంజిన్‌లో ఒక రకమైన నాయిస్ వస్తుంది. కాలిన వాసన కూడా వస్తుంది. మీరు గనుక ఇంజిన్ యూనిట్ కింద చూసినట్టయితే గ్రీన్ కలర్ కూలెంట్ లీక్ అయి ఉంటుంది. ఇంజిన్ యూనిట్‌కు మనకు ఫ్యాన్ మోటార్ గాలితో పాటు బయట వెదర్ నుంచి కూడా గాలి అవసరమండి. అయితే సమ్మర్‌లో మనకు ఇంజిన్ టెంపరేచర్‌తో పాటు బయట కూడా టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల సహజంగా ఈ సీజన్‌లోనే మనకి కూలెంట్ లీకేజ్ ఎక్కువ వస్తుంటాయండి. మీరు చేయవలసిందల్లా మీ కారులో కూలెంట్ లీకేజ్ లక్షణాలు కనిపిస్తే కారు పక్కకాపి మీ టెక్నీషియన్‌ను సంప్రదించండి. టెక్నీషియన్ సూచనల ప్రకారం మైనర్ రిపేర్ అయితే అక్కడ చేయడమా? లేకపోతే కారు గ్యారేజ్‌కి టోయింగ్ చేసి తరలించడమా? అలా చేయడం వలన తక్కువ బడ్జెట్‌లో మీ కార్ ఇంజిన్ లైఫ్‌ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఈ సూచన మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ అండి.